ఈ రోజు భారత క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రతిభావంతుడైన క్రికెటర్ సంజు శాంసన్ పుట్టినరోజు. కేరళలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన సంజు శాంసన్ క్రికెట్ను తన కెరీర్గా ఎంచుకొని తన జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 2013లోనే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసిన సంజు శాంసన్ ఆడిన మొదటి సీజన్లోనే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. మరియు 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టి 2022లోనే తన నాయకత్వ ప్రతిభతో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లగలిగాడు. ఇంకా దేశవాళీ క్రికెట్లో 2015లోనే అరంగేట్రం చేసినప్పటికీ భారత జట్టులో స్థిరమైన స్థానం కోసం అతను చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ దేశానికి రిప్రజెంట్ చేయాలనే తన కల తనను నిత్యం పోరాడుతూనే ఉండేలా చేసింది. వస్తున్న పరిమిత అవకాశాలతోటే తనలో ఉన్న ప్రతిభను చూపుతూ నిత్యం అవకాశాల కోసం ఎదురు చూస్తూ పోరాడుతూనే వస్తున్నాడు. కారణాలు ఏమైనప్పటికీ సంజు శాంసన్కి సెలెక్టర్లు సరిపడినన్ని అవకాశాలు ఇవ్వలేదన్న విషయం ప్రతి సగటు భారతీయ క్రీడాభిమాని అంగీకరించదగ్గ వాస్తవమే. రీసెంట్గా జరిగిన ఒక క్రికెట్ ఈవెంట్లో సంజు శాంసన్ను ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ప్రస్తుతం మీరు ఓపెనర్ స్థానంలో మంచిగా రాణిస్తున్నప్పటికీ ఓపెనర్గా కాకుండా వివిధ స్థానాల్లో బ్యాటింగ్కి వస్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అప్పుడు సంజు శాంసన్ ఆ ప్రశ్నకు బదులుగా తాను దేశాన్ని రిప్రజెంట్ చేసే ఇండియన్ జెర్సీ వేసుకొని హీరోలు లాంటి పాత్రలే కాదు, నా దేశం కోసం అవసరమైతే జోకర్ పాత్రనైనా పోషిస్తాను అని చెప్పాడు. అది నాకు చాలా గర్వకారణమని కూడా చెప్పాడు. ఆ మాటలలో దాగి ఉన్న తన వ్యక్తిత్వం మరియు ఓర్పు దేశం పట్ల తనకున్న అంకిత భావాన్ని వ్యక్తపరుస్తున్నాయి. బహుశా భారతీయ దేశ చరిత్రలో క్రీడాభిమానులు శాంసన్ను ఒక గొప్ప క్రికెటర్గా గుర్తిస్తారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఓర్పుతో అలుపెరగని పోరాటం చేసిన ఒక యోధుడిగా మాత్రం గుర్తుంచుకుంటారు. జీవితంలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఓర్పుతో ధైర్యంగా ఎదుర్కొంటున్న సంజు శాంసన్కి ఆ దేవుడు మరింత ఓర్పును మరియు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ సంజు శాంసన్కి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ వాయిస్ ఆఫ్ విజయ్. మీ యొక్క విషెస్ను కామెంట్ సెక్షన్లో సంజు శాంసన్కు తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.